ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో సుపరిపాలన కూతులి అడుగు కార్యక్రమంలో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మరియు పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని, సంక్షేమం అభివృద్ధి దిశగా రాష్ట్ర పయనిస్తుందని తెలిపారు. అనంతరం నడిగడ్డ గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిందని, అయినా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి ఏడాదిలోనే తమ హామీలన్నిటికీ కట్టుబడి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని, ప్రతి విద్యార్థి తల్లుల అకౌంట్లో ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేశారని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో వృద్ధుల వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ కాలేయం తలిసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయలు, పూర్తి వైకల్యం ఉన్నవారికి 15,000 రూపాయలుగా మొత్తంగా రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. తమ ఎలక్షన్ల హామీ అయినటువంటి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని అన్నారు. యువతకు 16,347 పోస్టులతో డిఎస్సి నియామకాలు త్వరలోనే చేపట్టబోతున్నారని, పోలీస్ శాఖలో నియామకాలు జరిపారని, పారిశ్రామిక రంగంలో 8.5 లక్షల మంది ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరిగాయని అన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించబోతున్నారని అన్నారు. రైతు సంక్షేమం కొరకు కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ పథకం త్వరలోనే ప్రారంభం అవుతుందని అన్నారు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి కేవలం 5 రూపాయలకే న్యాయమైన భోజనం అందిస్తున్నారని అన్నారు. ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రానికి పలు బహుళజాతి కంపెనీలు తీసుకువచ్చి వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్దల సంఖ్యలో పాల్గొన్నారు. నమ్మి ఓటేసామయ్యా. మరి మా బిడ్డలందరూ కూడా గాలికి తిరుగుతూ రోడ్ల మీద గంజాయి అలవాటు పడి దేశదిమ్మర్లై తిరుగుతూ ఉన్నారని పాదయాత్రలో మరి బిడ్డలందరూ పోయి అడిగితే ఆయన ఒకటే మాట చెప్పాడు. సూపర్ 6 భాగంగా ఇదొక మాట. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులందరికీ 20 లక్షల మందికి ఉద్యోగ భద్రత కల్పన చేస్తానని చెప్పి యువగలం పాదయాత్రలో ఆయన మాట ఇచ్చాడు. మాటిచ్చిన మాట ప్రకారం మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో 16,400 చిల్లర పైచిలకు ఉపాధ్యాయ పోస్టులకి మరి నోటిఫికేషన్ చరిత్ర తెలుగుదేశం పార్టీది, ఎన్డీఏ కూటమిదని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీకు అమ్మఒడి వేస్తామన్నారు. దానిని మనం పేరు మార్చాం. అనధికారంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పాం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఉంటే తల్లికి వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామని మాట చెప్పాము. ఈ మధ్య కాలంలోనే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయల లెక్కన ఈ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ తెచ్చి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి మగాడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు దీపం పథకం, ఇది తెలుగుదేశంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాడు. ఆ మాట కూడా మేము నిలబెట్టుకున్నామని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా ఉన్నాయి. రైతాంగానికి మనం చెప్పాం, తొలకరిలో రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తామని. ఈ నెలలోనే అర్హులైనటువంటి ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాదు, మహిళలకు మనం మాట చెప్పాం, ప్రతి ఒక్క మహిళ ఆడబిడ్డ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు టికెట్ లేనటువంటి బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పాం. ఆగస్టు 15వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా టికెట్ లేకుండా ఉచిత బస్సు ప్రయాణం చేస్తారని చెప్పేసి మీ అందరు కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే చెప్పిన మాట మీద నిలబడేటటువంటి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటాను.